సో వన్స్ ఈ అల్సర్స్ ఇవాల్యుయేట్ అయిన తర్వాత వీ గో టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. అంటే మనకి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, సపోజ్ మనకి అల్సర్ ఆర్టీరియల్ అల్సర్ అంటే షుగర్ పేషెంట్స్కి ఎక్కువ మటుకు ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ సప్లైయే సరిగ్గా అవ్వట్లేదు. ఎప్పుడైతే బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వట్లేదో వీ హ్యావ్ టు సీ వేర్ ద బ్లాక్ ఇస్. మనకి పెల్విక్ ఆర్టరీస్ అంటే ఇలియాక్ వెసల్స్లోనుందా, లేకపోతే స్టమక్ దగ్గర వచ్చిన మెయిన్ పెద్ద ఆర్టరీలోని అయోర్టాలోని మనకి క్లోజ్ అయిపోయిందా బ్లడ్ వెసల్స్, లేకపోతే మనకి కింద భాగం పాపిటల్ అంటే మోకాలి వెనకాలలో ఉన్న సెగ్మెంట్లోని మనకి ఆర్టరీస్ బాగా క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్ ప్లేసెస్ ఆఫ్ క్లోజర్స్. వీటి కోసం మేము ఒకసారి ఇవాల్యుయేట్ చేసి అది మనకి డిఎస్ఏ డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని ఉంటుంది. సో అది మనకి క్యాత్ ల్యాబ్ అంటారు కదా, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ హార్ట్ అటాక్లోని అది దానికి స్టెంట్ వేస్తూ ఉంటారు. సో మీరు అది కామన్గా విని ఉంటారు, ఎందుకంటే అది గ్లామరస్గా ఉంటుంది కార్డియాలజీ సంబంధించింది. కానీ బట్ ఇప్పుడు లెగ్స్లోని ఉన్నవి కూడా సేమ్ ప్యాథాలజీ. హార్ట్ అటాక్లోని హార్ట్లోని బ్లడ్ వెళ్ళాల్సింది మనకి ఆగిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. మనకి లెగ్లోని బ్లడ్ వెళ్ళాల్సింది అక్కడ మూసుకుపోతే మనకి పున్నులు పడిపోతాయి, లెగ్ కూడా పుచ్చిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ప్లస్ కొన్ని స్టేజెస్లోని ఆ టిష్యూ డ్యామేజ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఆ లెగ్స్ సపోజ్ సమ్టైమ్స్ ఫింగర్స్ ఎంత కుళ్ళిపోతాయంటే ఆ ఫింగర్స్ తప్పకుండా తీసేయాల్సి వస్తుంది. లేకపోతే కొన్నిసార్లు మనకి యాంప్యుటేషన్, దాన్ని యాంప్యుటేషన్ అంటారు. ఈ యాంప్యుటేషన్ అనేది ఆ భాగాన్ని తీయడం అనేది వీలైనంత వరకు నవడేస్ వీ డూ ఓన్లీ స్పేరింగ్ ప్రొసీజర్స్. అంటే మనకి కాలు తీయకుండా మనకి మ్యాక్సిమమ్ ఎఫర్ట్స్ మేము చేస్తాం. సో దానికి మా దగ్గర ఉన్నది 2 థింగ్స్. ఒకటేంటంటే మనకి స్టెంట్స్, ఆర్టరీస్లోని మనం స్టెంట్స్ వేస్తాం. ఆ స్టెంట్ అంటే బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ని ఓపెన్ అప్ చేసేస్తాం. ఆ స్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి స్టెంటే కాకుండా వీఆర్ రిడ్యూసింగ్ ది బైపాస్ సర్జరీస్. సో ఒక ప్లేస్లోని బ్లాక్ ఉంది ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఇన్ సమ్ ప్లేస్. ఇప్పుడు మోకాలు వెనకాల ఉన్న ఆర్టరీలోని బ్లాక్ ఉందనుకోండి, మనం స్టెంట్ వేయడానికి ట్రై చేయొచ్చు. కొత్తగా వచ్చిన స్టెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఫ్లెక్సిబుల్, అంటే స్టెంట్ కూడా ఫోల్డ్ అవుతూ ఉంటుంది. కానీ బట్ జనరల్గా స్టెంట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా. సో సపోజ్ మన లెగ్ అస్తమాటు ఫోల్డ్ చేస్తూ ఉంటే ఆ స్టెంట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని ప్లేసుల్లోనే స్టెంట్లు వాడడం కష్టం. సో దానికి బైపాస్ ఆపరేషన్స్ మనం చేయాలి. అంటే మన బాడీలోనే ఒక వెయినస్ సెగ్మెంట్ తీసుకొని అది మళ్ళీ అక్కడ ఆ వెయిన్ని బైపాస్ చేస్తాం. ఆ క్లోజ్డ్ అయిన వెయిన్ని బైపాస్ చేస్తే మనకి లెగ్ అల్సర్స్ హీలింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది ఆర్టీరియల్ అల్సర్స్. సెకండ్ వీనస్ అల్సర్స్. వీనస్ అల్సర్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇస్ ద మోస్ట్ కామన్. 90% అల్సర్స్ ఇన్ ద లెగ్ ఆర్ వీనస్ అల్సర్స్ ఓన్లీ. ఆ వీనస్ అల్సర్స్ అనేది చాలా మటుకు ఈ ఫుట్ పైన భాగంలోని ఆ యాంకిల్ దగ్గర వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యాంకిల్ దగ్గర ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ సో మెనీ టైమ్స్, దానికి డెఫినెట్ ట్రీట్మెంట్ అనేది లేజర్. మీరు లేజర్ చేసేసినంటే మీకు చాలా త్వరగా ఈ వెయిన్స్, ఈ అల్సర్స్ అనేది, ఈ పున్నులు మీకు మానిపోతాయి. ఆల్మోస్ట్ వితిన్ 1 మంత్లోని మానిపోతాయి. సమ్టైమ్స్ అల్సర్స్ అనేది 3-4 ఇయర్స్ వరకు పేషెంట్స్కి అల్సర్స్ ఉంటాయి, ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకో మరి కొంచెం నమ్మకం ఉండదు. రీసెంట్గా ఇవాళే ఒక పేషెంట్, వీ హ్యావ్ డన్ అరౌండ్ 1 మంత్ బ్యాక్ వీ హ్యావ్ డన్ ద లేజర్. టుడే షీ హ్యాస్ కమ్ విత్ నియర్ టోటల్ హీలింగ్ ఆఫ్ అల్సర్. 4 ఇయర్స్ తిరిగాను సార్ నేను ఇట్లాగా, మాకు తెలియదు ఇట్లాగా. సో బట్ టుడే వీ హ్యావ్ గాట్ ద మంచి హీలింగ్ అయింది అని చెప్పి ఆల్మోస్ట్ కంప్లీట్ ది అల్సర్స్ అగా కొన్ని ఫోటోలు కూడా ఇస్తాను చూపాడు. సో అది వీనస్ అల్సర్స్ గురించి. సో నెక్స్ట్ మిక్స్డ్ అల్సర్స్ అండ్ విచ్ ఆర్ హ్యావింగ్ కనెక్టివ్ డిసీజెస్. దీస్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్. ఎక్కువ మటుకు ఓన్లీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టే కాకుండా అదర్ స్పెషాలిటీస్ రావాల్సి వస్తుంది. ఎస్పెషలీ రుమటాలజిస్ట్ స్పెషలిస్టు ఇన్వాల్వ్ అవ్వాలి ఆ అల్సర్స్కి. సో ఆ అల్సర్స్కి మనకి కొన్ని అవసరమైతే స్టీరాయిడ్స్, మీథోట్రెక్సేటు ఇట్లాంటి మెడిసిన్స్ పెట్టుకొని వీ హ్యావ్ టు రెడ్యూస్ ద బాడీస్ ఇమ్యూనిటీ. ఏంటంటే ఈ కండిషన్స్లోని బాడీ ఈజ్ అటాకింగ్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి బాడీలోని వైట్ సెల్స్ ఉంటాయి. ఆ వైట్ సెల్స్ దేనికి, మనకి ఎక్స్టర్నల్గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని ఎదుర్కొనడానికి మనకి బ్లడ్లోని వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి వైట్ బ్లడ్ సెల్స్ స్టార్ట్ అటాకింగ్ ద బాడీ ఇట్ సెల్ఫ్, అక్కడ మనకి పున్నులు పడిపోతాయి. ఇవి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ప్లస్ రుమటాలజికల్ కండిషన్స్ ఇట్లాంటివి ఉంటాయి.
సో ఇట్లాంటి కండిషన్స్లోని వీ హ్యావ్ టు గివ్ ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్, అంటే బాడీలోని ఇమ్యూనిటీనే మనకు కొంచెం తగ్గిస్తే ఆ అల్సర్స్ హీల్ అవుతాయి. సో అది డెలికేట్ బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో. ఓవర్గా ఇమ్యూనిటీ సప్రెస్ చేసినప్పుడు మళ్ళీ అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వీ హ్యావ్ టు బీ అండర్ ఏ రొమటాలజిస్ట్ ఫర్ దట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే కాకుండా కొన్ని మిక్స్డ్ అల్సర్స్ ఉంటాయి, వీనస్ ప్లస్ రొమటాయిడ్ అల్సర్స్. సో ఇట్లాంటి వాటికి మేము రెండింటికి ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది.